క్రీస్తు నామములో శుభములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం బయోగ్రఫీ ఆఫ్ శగ్రజ 8వ భాగాన్ని మాట్లాడుతున్నా. ప్రియమైన దేవుని పిల్లారా, మొన్నటి శుక్రవార దినమున యేసుక్రీస్తు వారు పిలాతు ముందు నిలబడ్డప్పుడు, పేతురు గారు బయట ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము అన్న ఆలోచనలోకి పేతురు గారు వచ్చినప్పుడు అక్కడ జరిగిన సందర్భాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచించాం. ఈరోజు కూడా కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. ఎప్పుడైతే ముమ్మారు కోడి కుయక మునిపే 2 సార్లు నన్ను ఎరగవు అన్నప్పుడు సభలో నిందలు మోపుతున్న జనాల మీద దృష్టి పెట్టక, కావలసినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు, ఏం ఆలోచిస్తాడు అని యేసుక్రీస్తు వారు పేతురు గారి మీద మనసు పెట్టడం, అది నిజంగా మనం ఆలోచించాలి. అందుకనే పిలాతు అడిగినప్పుడు వీరు ఎలాంటి నిందలు మోపుతున్నారో అన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఆయన మనసు పేతురు గారి మీద పెట్టాడు అని మనకు అర్థమైపోయింది. శిక్ష ఖరారు అయిపోయింది. యెరూషలేము వీధుల్లో వెళ్తున్నాడు. ఎన్నో అపహాసాలు ఎదురవుతున్నవి, నిందలు ఎదురవుతున్నవి. బందిపోటు బరబ్బాను కూడా అలా తీసుకెళ్ళదంటే మీరు నమ్మాలి. రోమా సామ్రాజ్యంలో నికృష్టమైనటువంటి పని ఏదన్నా ఉందంటే సిలువ వేయటం. వాళ్ళకి సిలువ వేయటం అంటే పిచ్చ, వాళ్ళకి అది ఫ్యాషన్. హీనాతిహీనుల్ని, దుర్మార్గుల్ని, క్రూరాతి క్రూరుల్ని మాత్రమే సిలువ శిక్ష వేస్తారు. అలాంటిది బందిపోటు అని రాయబడ్డ బరబ్బాను మాత్రం సిలువ వెక్కించలేదు. యెరూషలేము వీధుల్లో ఊరేగింపునూ లేదు. ఏ ఒక్కడో కూడా నిందలు మోపనూ లేదు. పిలాతు ముందు మనకు అదే అర్థమవుతుంది. బందిపోటు బరబ్బాను వదిలేయండి, ఈయన మాత్రం తీసుకెళ్ళండి. ఏం చేశాడని తీసుకెళ్ళమంటారు అండి? ఏం ఆటంకం కలిగింది? ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న ధర్మశాస్త్రోపదేశకుల్ని మీరు చేస్తున్నటువంటి ఆ ధర్మశాస్త్ర ఉద్దేశం తప్పు, చెబుతున్నది అది కాదు అని చెప్పడం తప్ప ఇంకంతకంటే ఇంకేం చేశాడు? ప్రియమైన దేవుని పిల్లారా, అందుకనే ధర్మశాస్త్రం చెప్పేవాడు ధర్మశాస్త్రమే చెప్పాలి. వారి పిల్లలు లేవీ గోత్రం. విచిత్రం ఏంటో తెలుసా? లేవీ గోత్రములో పుట్టిన ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టినటువంటి ఒక మహానుభావుడు గురించి క్రైస్తవ ప్రపంచం ఆలోచించలేకపోయింది. లేవీ గోత్రంలో పుట్టాడు, పైగా ధర్మశాస్త్రం బాగా తెలుసు. అయినా సరే ధర్మశాస్త్రం అంటే ఏంటో దేవుడి మాటల్లో పసిగట్టినటువంటి ఆయన పక్కన పెట్టేసి యేసు ఉద్దేశంలో ఎంబడించినటువంటి ఒక మహానుభావుడు ఉన్నా వాళ్ళకి అర్థం కాలేదు అంటే సభ్య సమాజంలో బోధకి ఏమాత్రం కూడా విలువ లేదు, విలువ తీసుకురాలేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బరబ్బాని వదిలిపెట్టండి, ఆటంకంగా ఉన్నటువంటి యేసును మాత్రం సిలువేయండి అని కేకేసినప్పుడు వారికి అప్పగించేశాడు, చేతులు కడుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. యెరూషలేము వీధుల్లో సిలువ ప్రయాణం సాగుతుంది. అయిపోయింది, సిలువేసేశారు. శుక్రవారం తెల్లవారితే మరలా విశ్రాంతి దినం, యూదుల విశ్రాంతి దినం అది. అప్పుడు ఎవరు సిలువలో ఉండకూడదు. సాయంత్రం 6 అయితే సిలువ ఉండకూడదు, దించాలి. వీరు పస్కాకి వెళ్ళిపోవాలి. పస్కా పండుగ వస్తుంది.
కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఆ పండగకు ముందే దించాలి. అంతే, తీశారు, సమాధిలో పెట్టారు. అరిమతయి సమాధి అది. వాళ్ళకి డౌటు, శిష్యులు వచ్చి తీసుకెళ్తారేమోనని వెంటనే సీలు వేశారు, రాయితో సంఖ్యలు బిగించారు, ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. ఒకరోజు గడిచింది, శనివారం అయిపోయింది. తెల్లవారితే, ఎందుకంటే విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు, ఏది చేయకూడదు, అది యూదుల సాంప్రదాయం. కనుక ఎవరో రాలేదు. ఆదివారం తెల్లవారింది. తెల్లవారడంతోనే తెల్లగా వారగానే మగ్దలేని మరియ పరుగు పరుగున యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి వచ్చింది. చూస్తే రాయి తీసుంది. వెంటనే వెళ్ళిపోయి సీమోను పేతురుకే చెబుతుంది. సీమోను పేతురు, నేను వెళ్ళి చూశాను, లేడు అన్నప్పుడు ఆయన పక్కనే మరొక ఆయన ఉన్నాడు. అది కూడా ఆయనే రాస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సందర్భం ఏదైతే జరిగిందో ఆ జరిగిన దాంట్లో పేతురు గారు ఉన్నారని, నేను కూడా ఉన్నాను అని, నా మనసు ఎలా ఉన్నదో, పేతురు గారి మనసు ఎలా ఉన్నదో మీరు ఇప్పుడు చూడాలి అని ఏ మాత్రం తగ్గించుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా రాయగలిగిండు అంటే నిజంగా అది గొప్పదైన మనసు. ఇక్కడ మనం ఆలోచించాలి సందర్భం అది. అపోస్తలుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 1 నుండి 6 వరకు. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి, యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి, అంటే నా కాడికే వచ్చాడు అని రాయట్లు అక్కడ ఆయన. ఇది రాసేది యోహాను గారు, అక్కడ ఉన్నది కూడా యోహాను గారే. యేసు ప్రేమించిన శిష్యుడు అన్న పదప్రయోగం ఎందుకు చేశాడని అంటే నన్ను గొప్పగా యేసు ప్రేమిస్తాడని కాదు, అక్కడ తాను కూడా దానిలో ఒకటిగా ఉన్నాను. ఎందుకంటే పేతురు గారు అన్నాడు కదా, యేసు ప్రేమించి వెనకాల వస్తుంటే అదే ఉద్దేశాన్ని రాస్తున్నాడు అక్కడ. నేను అని చెప్పుకోవట్లేదు. ఒక ఆయన ఉన్నాడు పేతురు గారితో, పేతురు గారి పేరేమో గొప్పగా చెప్పాడు. ఆయన పేరు చెప్పుకోవడానికి వచ్చే సమయానికి ఆయన పేరు ప్రస్తావన లేకుండా మరొక శిష్యుడు ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. అదే ఏదైనా సందర్భం మనం చెప్పాలనుకోండి, ఫస్ట్ మన పేరు వస్తుంది, తర్వాత వేరేవాడి పేరు వస్తుంది. అంటే ఒక శిష్యుడిగా ఎదగటములో తగ్గింపుకి ఎలాంటి నాంది నీ మనసు పలకాలి, నీ తలంపు పలకాలి అన్నది వాక్యం ద్వారా నేర్పుతున్నాడు దేవుడు. ఒక సందర్భం అయితే నేనున్నామండి అంటాం, రెండో వాడుగానో మూడో వాడుగానో మనం పరిచయం చేయలేం. కానీ యోహాను గారు మాత్రం సీమోను పేతురు గారి వద్దకు అని మాట్లాడుతూ యేసు ప్రేమించిన వద్దకు మాట్లాడుతున్నాడు. ప్రభువు సమాధిలోని లేడు, సమాధిలో నుండి ఎత్తుకుని పోయారని చెప్పగానే ఒక్కసారి గలిబిలి ప్రారంభమైపోయింది. సమాధిలో లేడు. మగ్దలేని మరియే అబద్ధం చెప్పదు. ఏమి వెళ్ళింది, చూసింది, సమాధిలో లేడు. ఒక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా న్యూస్ మనం విన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా గలిబిలికి గురవుతుంటాం మనం. అక్కడ మనసును నిలిపిన వాడే గొప్పవాడు అవుతాడు ఫ్యూచర్లో. మనం ఒక్కసారి అంటాం, ఈ లోపల పోతే పోవచ్చు ఊపిరి. అందుకనే సావు కబురు చల్లగా చెప్పాలంట. అది మనం అలాంటి విషయాలు, యాక్సిడెంట్ కానీ, సావు కానీ, మరొకటి కానీ చాలా ఫాస్ట్గా చెప్తూ, మంచి అనుకోండి చెప్పలేం, మంచి సందర్భం చెప్పం మనం. ఎందుకంటే అది మనకు ఉపయోగపడదు అనుకుంటామో లేకపోతే తెలియదు. కానీ మంచి సడన్గా చెప్పాలి, ప్రతికూలం దాన్ని లేటుగా చెప్పాలి. మంచి సడన్గా చెబితే ఆతృత, ప్రతికూలం దాన్ని సడన్గా చెబితే ముందు మర్చిపోతాం, ముందు బ్రర్ అవుతుంది మైండ్.
ఏం పని చేయదు ఇంకా లోపల అట్ట ఆగిపోతాం 10 నిమిషాలు, ఏం చేయాలి అర్థం కాదు ఇంకా. అందుకనే ఇప్పుడు చూడండి, ఊరికి వెళ్ళేటప్పుడు హడావుల్లో ఏమేమి మర్చిపోతుంటాం. ఇక బస్సులో కానీ, కారులో కానీ, రైల్లో కానీ ఉంటే ఒకటే తిట్టుడు ఇంకా. ఎందుకు? హడావుల్లో మర్చిపోతుంటాం. అస్సలదే లేకుండా వచ్చేస్తున్నాం మనం, అస్సలదే లేకుండా పోయేస్తున్నాం. ఏమండి, ఊరు వెళ్తున్నాం, ఆధార్ కార్డు కావాలి కదా, అది లేకుండా ఏం చేస్తాను, దిగుమంటాడు అంతే, ఇంకా జుట్టు పెట్టుకుని అవుతుంటారు బస్సులో. ఏమండి, కనుక టెన్షన్లో కూడా చాలా కూల్గా ఉంటాడే ఆడు దేనికైనా పనికొస్తాడు. అది ఎప్పుడైతే గాబరాగా చెప్పిందో అంతే, వాళ్ళు ఏం చేసి తెలుసా, ఎత్తుకుని పోయినగానే ఎక్కడ ఉంచిరో, పైగా చెబుతుంది, ఎక్కడ ఉంచిరో, ఎత్తుకొని పోవటమే కాదు, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరగనని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి నొద్దకు వచ్చిరి. ఈ బయలుదేరి వచ్చారు అన్న పదం ఇంకా స్పష్టంగా రాసినప్పుడు మనకి ఏం రాశాడయ్యా అంటే, ఒక్క మాట రాశాడు. ఆ ఒక్క మాట వెనకాల వివరణ కూడా రాశాడు దేవుడు. అది అన్ని రిఫరెన్స్గా అలా రాయలేరండి. అదే చెప్తుంటాడు దేవుడు, అంతా అలా రాసుకుంటూ వెళ్ళాలంటే, ఇప్పుడు సమాధి యొద్దకు వచ్చిరి అంటే సరిపోయింది. మరలా పరుగెత్తుకొని వచ్చారు. ఆ పరుగెత్తుకోవటంలో యేసు ప్రేమించిన శిష్యుడేమో ముందొచ్చాడు, పేతురు గారేమో వెనకాల వచ్చాడు. ఇద్దరు ఒకేసారి విన్నారు. సమాధి యొద్దకు వచ్చిరి అని రాయబడింది అక్కడ. కానీ మనకి ఇంకా అర్థం కావటం కొరకు ఆ పదాన్ని ఇంకా బ్రాడ్గా లాక్కొస్తూ దేవుడు, వాళ్ళు వెంటనే పరిగెత్తుతున్నప్పుడు యవనస్తుడు, యేసు ప్రేమించిన శిష్యుడు చిన్నవాడు కాబట్టి చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాడు. పేతురు గారు పెద్దవారు, అప్పటికే 40-50 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి వెనకాల వచ్చేసాడు. కొంచెం పోనీ ముందొచ్చినోడే ఏమైనా వంగి చూశాడు, దిగి చూశాడా అంటే లేదు, వచ్చాడు అలా చూశాడు అంతే. పేతురు గారు వెంటనే వెనకాలతో వచ్చి పక్కకు నెట్టేసి లోపలికి వెళ్ళి చూసేశాడు. ఇప్పుడు చెప్పండి డైలాగు, ఎప్పుడు వచ్చాడది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా? ప్రతి డైరెక్టర్ దగ్గర అయ్యే ఉంటాయి. వాడు ఆ ఫీల్డ్లో ఉండ కాబట్టి రాసుకుంటాడు. మనం ఇక్కడ ఉంటాం కాబట్టి మనకు అర్థం కాదు. అది ఇప్పుడు చదువుదామా కంటిన్యూగా. కాబట్టి పేతురును సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి, చాలు ముందొచ్చాడు కానీ ఏం లాభం, ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకు? సమాధి అంటే ఎవరికైనా భయమే. ఏమండి, 6 అయిన తర్వాత సమాధిలో గంట పనుంది రారంటే వస్తామండి? సచ్చి ఊరుకుంటాం. సమాధిలో ఏముంటాయి? ఏముండవు. అయినా ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. ఎందుకంటే నిశ్శబ్ద వాతావరణములో చెట్టు ఆకు రాసుకున్న ఒక రకమైన శబ్దం వినబడుతుంది. ఇప్పుడు వినపడదండి మనకి, సమాధుల్లో వినబడుద్ది అది. ఎందుకంటే చుట్టూ ఏముండదు. చుట్టూ ఏమున్నప్పుడు ఆ శబ్దం వినబడుద్ది. జరా అనేది చిన్న పురుగు పోయినా ముందు వే అంటాం, అంతే, చచ్చిపోతాం, అంత భయం. ఇక సమాధి యొద్దకైతే చూశాడు, అదే చేసింది ఆమె. ఆడపిల్ల కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయింది. మరి ఈయనకి ఏమైంది? యేసు ప్రేమించిన శిష్యుడికి ఏమైంది? గురువుగారు ఏమైపోయారు ఎత్తుక్కోడండి, దూరంగా ఉండి కనపడలేదు అన్నాడు అంతే. పేతురుగా అలా కాదండి, అంతే దూకేతారు, అంతే దూకేశాడు. లోపలికి వెళ్ళి చూస్తే కనపడలా. గాబరా చెందిపోయాడు. అంటే ఎప్పుడు వస్తున్నామన్నది కాదు దేవుళ్ళో, ఎలా దిగుతున్నామన్నది ముఖ్యం దేవుళ్ళో. ఏమండి, మనం ఎప్పుడైనా సరే పాస్టర్ మీటింగ్లోకి వెళ్ళి వాక్యాలు చెప్పి అనుకోండి, ఎట్లా గారు ఈ రెఫరెన్స్ని మీరు ఎంత వర్ణిస్తారు అంటాడు. సినిమా డైలాగ్ చెప్తుంటప్పుడు పూరి జగన్నాథ్ డైలాగులు, ఎప్పుడు వచ్చామన్నది కాదనయా, బుల్లెట్ దిగిందా లేదా? బుల్లెట్ అంటే దేవుడి మాట. అంటే ఆసక్తి కొరవడినప్పుడు అంత జ్ఞానం దేవుడు ఇవ్వడం. ఆసక్తి ఉండాలి కదండి మరి ఎవరికైనా. ఈ జ్ఞానం అన్నది ఎవడబ్బకు సంబంధించింది కాదు, ఇది 760 కోట్ల మంది అబ్బాయిలకు సంబంధించింది. అది 760 కోట్లకి తండ్రి ఉన్నారు కదా, వాళ్ళందరూ సంబంధించినటువంటి గ్రంథం. ఈ మాట ఎవడి సొత్తు కాదు. ఇది నాకే వచ్చింది, నేనే పెద్ద చెప్తా, ఎన్ని పని చేయవు.
మనసు పెట్టి ప్రభువుని వేడుకొని పర్ఫెక్ట్గా భక్తుల జీవితాలను ట్రాలీ చేసుకుంటూ వెళ్తే ఎవరినైనా కొట్టచ్చు వాక్యంలో. అది నేను ముందొచ్చా, నాకు అనుభవం ఉంటుంది, ముందు వస్తే అనుభవం ఉండదు, వెనకాల వస్తే అనుభవం తక్కువే ఉండదు. ఇది అసలు బైబిల్లో పని చేయనే చేయదు. అనుభవానికి బైబిల్ చెప్పడానికి సంబంధం లేదు. అది ముందొస్తే ముందు రావచ్చు, ముందు వెనక అన్నది వేరే. కానీ అనుభవం సంపాదించుకోవడంలో మాత్రం అక్కడ పోటీ పడాలి. అది అక్కడ పోటీ పడాలి. కానీ క్రైస్తవ్యంలో మాత్రం అలాంటిది లేదు. సంవత్సరం వస్తే అనుభవం వచ్చింది అనుకోవటం పొరపాటు. సంవత్సరం వచ్చినా అనుభవం లేకుండా అనుభవం లేమితో కూడా ఉండొచ్చు. అనుభవానికి సంవత్సరానికి సంబంధాలు లేవు. బైబిల్లో అనుభవం సంపాదించాలి, ఆలోచన సృజనాత్మకతని పెంపొందించుకోవాలి అంటే దీని మీద ఇంట్రెస్ట్. ఇది నాకు అందకపోతే ప్రాణం పోయేంత పెయిన్గా ఉంది అన్న ఫీలింగ్ నీకు ఎప్పుడైతే కలిగిద్దో అక్కడి నుంచే ప్రారంభమైద్ది దేవుని ఉద్దేశం నీలో స్వీకరించటం. అది మనం ఏమంటాం, ఆయన 10 ఏళ్ళ బట్టి చెబుతున్నాడంటే మనం చెప్పాలంటే కష్టమైద్ది. ఇవన్నీ కుదరవు. మరి మనకంటే 40 ఏళ్ళు ముందు ఉన్నారు మరి తోపులు బోకులు, మరి వాళ్ళ వల్ల కాలేదు కదా. అందుకే చెప్తుంటా, నాకు ఎవడైనా ప్రపంచంలో గొప్పగా జీవితుడు ప్రసంగం ఇవ్వడం చెప్పిండు అనుకో, నా బ్లడ్ బాయిల్ అవుద్ది. ఫస్ట్ నేను తట్టుకుని దాన్ని. అది ఎందుకో తెలుసా, వాడి గురించి చెప్పడానికి ముందు వాడి గురించి నేను చెప్తే 2 మాటలు అంతే. అవునా అన్నారు అంతే. అంటే అన్ని విషయాల మీద అవగాహన పరిపూర్ణతను సంపాదించుకోవడానికి ఎప్పుడు తకతకలాడుతూ ఉంటాం. అది పలానోడు బాగా చెప్పినట్టు అసలు ఇష్టపడా, ఆడేం చెప్తాడు వాక్యం. అందుకే వాడు ప్రసంగాలు చూపిస్తూ ఉంటా. ఎవడన్నా అయ్యంటే మనసులో పెట్టుకుంటా, సందర్భం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తా రీలు, ఒకసారి చూడు వాడు బతుకని చెప్తా. అది ఎందుకంటే డెక్క దగ్గర మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు చాలా ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, వీడి దగ్గర మాట్లాడితే వాక్యంలో ఎక్కడ కొడతాడో తెలియదు. వీడు ఎవరినైనా కొడతాడు వీడు. కనుక ఆసి చూసి మాట్లాడదాం. అందుకనే ఇంత రఫ్నెస్గా ర్యాష్గా హార్ష్గా వాక్యం చెబుతున్నా మగాడన్నవాడు ముందుకు వచ్చి ఒక కామెంట్ కూడా పెట్టడానికి ధైర్యం చేయడం. చెప్పినా నీ ఊరొచ్చి కొడతా సమాజంలో. అది అరియోపోకు సభలో కొడితే దిమ్మ తిరిగిందే అట్ట కొడతా నిన్ను కూడా అని చెప్పిన. ఎందుకంటే గ్రిప్పుడు అంత గ్రిప్ ఉంది, ప్రతి రెఫరెన్స్ మీద అంత గ్రిప్ సంపాదించే కాబట్టి ఈ రోజున ఇంత గొప్పగా వాక్యాన్ని డెలివరీ చేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దీని వెనకాల ఎంత ఆసక్తి, ఎంత ఆలోచన. ముందొచ్చాడు కదా శిష్యుడు, మరి ముందొచ్చిన గబగబా చూడాలి కదా. ముందొచ్చినాడు చూడాలి, ఆగిపోయాడు అంతే. మరి వెనకాతల వచ్చిన గబగబా లోపలికి వెళ్ళిపోయి వంగి చూసిందంటే పేతురు గారి ఇంట్రెస్ట్ అక్కడ చూడాలండి. మనం అసలుకి సమాధి ద్వారం తెలిసి ఉండగానే ఆటోమేటిక్ అర్థమైపోతుంది లేడని, తెలిసిపోతుంది. కానీ వంగి చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? లేడు అని ఆయన కూడా తెలుసు, కన్ఫర్మ్ తీసుంది కాబట్టి. ఇప్పుడు వంగి చూడటంలో ఏమైందంటే రుజువులు బయటపడతాయి. వంగి చూడటాన రుజువు బయటపడింది. ఆయన నిజంగా తీసుకెళ్లారా లేకపోతే ఆయనే వెళ్ళారా ఆయన చెప్పిన ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనసులోకి రావాలి. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అంత లోతుగా ఆలోచించే ఆలోచనలో మాత్రం వారు లేరు. ఎందుకంటే మగ్దలేని మరి కంగారు పెట్టేసింది. మరి తెల్లవారుజామున వెళ్ళిందంటే అర్థం ఏంటి? చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆమెకి. పాప నిద్రపోయిందో పోలేదో తెలియదు. ఆ పండగ రోజులు పండగ చేసుకుందో లేదో కూడా తెలియదు. పసకా పండగ తెల్లవారుతుంది వెంటనే వెళ్ళిందంటే మెలకుతూనే ఉండి ఉండొచ్చు కూడా. మనం పడుకున్నాం అనుకోండి మ్యాక్సిమం తెల్లవారుజామున లేవలేం. అదే మెలకుతో ఉంటే వెళ్ళిపోగలం. మగ్దలేని మరియా పెందలకడ లేచి వెళ్ళి చూడగలిగింది అంటే దేవుడి పట్ల అనుకున్న ఇంట్రెస్ట్ మనకు కనబడుతుంది. అట్ ఎ టైం ఆ మాట యేసుక్రీస్తు వారు లేరు అని ఎప్పుడైతే పేతురు గారికి యోహాను గారికి చెప్పగలిగిందో మనసులో వెంటనే గాబరా పడిపోయినాయి. పరిగెత్తుకొని పోయారంటే అర్థం తెలుసా? గాబరా అంటే వాక్యము కొరకు పరిగెత్తుకొని రావాలి అన్నది కూడా అక్కడ దేవుడు రాసించాడు. ఎక్కడైనా పెద్ద పాము చంపారంటే ముందు చర్చికి రావడం ఏమో కానీ ముందు పాము చుట్టడానికి బాగా పోతాం. ఎందుకు? అసలు పరిగెత్తుకొని రావటం అన్నది వాక్యం కొరకు, యేసు కొరకు. అంటే ఆతృత, యేసుక్రీస్తు వారి మీద వాళ్ళకున్న ఆతృత మనకు కనబడుతుంది.
యేసుక్రీస్తు వారు వాక్యం పట్ల ఎంత ఆతృత ఉందో వాక్యాన్ని బట్టి చూస్తే క్రైస్తవ ప్రపంచంలో దేవుడికి కనపడుతుంటుంది. ఇంట్రెస్ట్ అన్నమాట. పరిగెత్తడం ఎప్పుడు ప్రారంభిస్తామయ్యా అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేరు అనగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఈ పరిగెత్తడంలో ఏమైందా అంటే మర్చిపోయాడు. పరిగెత్తుకొని పోవటంలో యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు చెప్పిన సంగతి మర్చిపోయాడు. వంగి చూశాడు, ఏం కనపడలా. అంటే ఏం ధైర్యం అయితే చేశాడు సమాధిలో దిగడానికి, ధైర్యం కనపడుతుంది, సమాధిలో దిగాడు కాబట్టి. మరోపక్క ఎత్తుకొని పోయారనే ఆలోచన గాబరం పుట్టిస్తుంది. మరొక పక్క యేసుక్రీస్తు వారు బతికుండగా ఏం చెప్పారో మర్చిపోయాడు. అంటే ధైర్యం ఉంది, ఆసక్తి ఉంది, దాంట్లోనే గాబరా ఉంది, దాంట్లోనే మతిమరుపు ఉంది. ఇన్ని ఉన్నాయి. మనం కూడా సహజంగా మాట్లాడుతూ ఉంటాం. మనం కూడా ఏమని, నేను అన్ని జాగ్రత్త చేశానండి కానీ ఒక్కటే ఎందుకు మర్చిపోయా అంటే ఎక్కడో గాబరా పడ్డావు, ఎక్కడో ఆతృత పడ్డావు, ఎక్కడో అధైర్యపడ్డావు. అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ కూడా లేకుండా పోతున్నాయి. గాబరాలో ఏం జరిగిద్దో దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అంటే క్రైస్తవ బ్రతుకుల్లో గాబరా. అందుకే మనోళ్ళు ప్రసంగాల్లో అందరికంటే ముందు ఒక విషయాన్ని నేనే చెప్పాలి ప్రపంచానికి అనుకొని సొల్లు మాటలు మాట్లాడతాడు. అసలు వాడికి వాక్యం రాదు. అది గాబరా పడ్డాడు. ఏంటంటే ముందు జనాలకు తొందరగా అప్లోడ్ చేసేయాలి, ముందు జనాలకు ముందు చూపించేయాలి అనుకుంటాడు. ఇక గాబరా పట్టం వాడి జీవితంలో ఇంకా లేవడిగా. ఎందుకు గాబరా? వాక్యాన్ని ఎప్పుడూ క్షుణ్ణంగా పరిశీలించాలి, చాలా నిశ్చితంగా పరిశీలించాలి, చాలా అబ్జర్వేషన్ చాలా బాగా చేయాలి. ఎందుకంటే వాక్యం ఆహారం కదా. మరి శరీరానికి తినే ఆహారములో చాట్లో బియ్యం పోసుకొని ఆ తల్లి ఎలుతురులో కూర్చొని ఎంత స్పష్టంగా గంట సేపు ఏరిద్ది. పావు గంటలు తినే అన్నానికి గంట ఏరాలి, శుభ్రంగా కడగాలి, మెత్తగా వండాలి, అప్పుడు నువ్వు శుభ్రంగా తినాలి. ఎక్కడ తేడా వచ్చిన మూటిట్లో పలుగా ఉంటే పళ్ళు కొరుకుతాడు, రాయిబడిందా నేను కొరికేస్తాడు, మీద పడింది అది ఇంకేమైనా అయిందనుకో ఇంకంతే ప్లేట్ మొఖానే కొడతాడు. నువ్వు వండరా, నువ్వు వండు. ఏమండి, ప్లేట్ ఇసిరేసేవాడు కానివ్వండి, లేకపోతే ఇట్లా పళ్ళు కొరికేవాడు కానివ్వండి, వాడు వండుకొని తినాలండి. మరి వాడు తెలిసి వచ్చింది ఆ కష్టం. మనమా వండుకోం, వండే వాళ్ళ ఊరక ఉండనీయం. ఇది అందుకనే ఒకటి ఏదైనా సరే మనకు అందలేదు అంటే ముందు మనం చేయగలమా లేదా అని ఆలోచన రావాలి. మనం చేయగలమా? ఇది మనం చేయలేప్పుడు మూసుకొని కూర్చొని తింటాం బెస్ట్ అనుకోవాలి, అంతే. చేయగలిగే స్థితిలో అంటే నువ్వు తప్పుకొని నేను చేస్తాను. అలా చేసేవాడికి పుల్ల పెట్టి వాళ్ళ మీద ఖర్చు పెట్టి వాళ్ళని ఏదో అనేసి బోళ్ళంత కష్టం. అలా అనుకుంటారు, ఎక్కడ దొరికాడరా బాబు వీడు నాకు జీవితంలో, కొరిరా అని కొయ్యి పైకి చెప్పరు. ఎందుకంటే మళ్ళీ లేనిపోయింది ఎన్నో అంటుంటాడు వాడు, సాధిస్తాడు, సాడిస్ట్ కదా. ఇన్ని ఉంటాయి. ఒక్క అన్నం వంటి విషయంలోనే నీకు ఇంత ఓపిక లేనప్పుడు ఆత్మీయ ఆహారం, పరలోక ప్రయాణానికి కావలసిన ఆహారాన్ని ప్రభు వండి పెడుతున్నా నువ్వు శుభ్రంగా తినగటానికి ఏమీ ఆలోచించలేకుండా పోయావంటే ఏమొస్తుందండి? అండి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. అది పరలోక సంబంధం. అన్నీ కోల్పోతున్నాడు. గాబరా వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది, ఆతృత ఉంది, ధైర్యం ఉంది, బట్ మిస్ అయింది. పేతురు గారి విషయంలో జరుగుతుంది ఇదంతా. ఎవరు రాస్తున్నారు? పేతురు గారి గురించి యోహాను గారు రాస్తున్నారు. ఇది యోహాను గారు రాసిన పత్రిక. నేనైతే ముందు వెళ్ళాను కానీ నా వెనకాల సినిమా మాత్రం దిగాడు. అంటే అంత ధైర్యం నేను చేయలేకపోయా. మనం ఏమంటాం, ఆడదాకా పోయేలా కానండి, ఎందుకు కొంచెం ఒక్కడికి వేసానండి వెనక్కి ఈరోజు దూరిపోయాడు 2 సెకండ్లో అంటాడు, అంతే. నిజానికి మనసు ఆగిపోయింది, అంతే. ధైర్యం చేయలేము మనం. ప్రియమైన దేవుని పిల్లలు, వాక్యానికి ధైర్యం చేయలేమండి మనం. కనుక గాబరా ప్రసంగాలు, ఇంకా ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, ఇక చూడండి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటాడు. గంటల సాగుతూనే ఉంటుంది. ఏం మాట్లాడిండో తెలీదు, ఎక్కడ అవుతుందో తెలీదు, ఏం చదువుతుందో తెలీదు. అంత ఫాస్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటంలో నీకేమర్థమైద్ది? గాబరా తప్ప ఏమర్థమైద్ది? స్పష్టంగా చెప్పాలి కదండి దేవుడి మనసుని, దేవుడి ఉద్దేశాన్ని. అప్పుడు కదా అర్థమయ్యేది. చెప్పుకుంటూ టపా పోతే ఏమర్థమవుద్ది?
ప్రేమ దేవుని పిల్లరా, కనుక తొందరగా పరిగెత్తాడు. ధైర్యం కనబడుతుంది, ఆసక్తి కనబడుతుంది, గాబరా కనబడుతుంది. యేసు ఏం చెప్పాడో మతిమరుపు కనబడుతుంది. అంటే 4 ఉన్నాయి. అదే క్షుణ్ణంగా నువ్వు ఆలోచిస్తే, బ్రతికుండగా చెప్పాడు 3 రోజులు లేస్తాడని. ఆలోచిస్తే అంటే సంఘములో వాక్యం డెలివరీ అయిన తర్వాత నువ్వు తిరిగి మళ్ళీ దాన్ని ఆలోచించలేకపోయావు అని చెబుతున్నాడు అక్కడ. సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం? యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? చాలా ఒబీడియంట్గా ఉన్నారు. ఆయన కొండమే ప్రసంగం చేస్తుంటే మధ్యలో చేసిన కాల్ చేశారా? ఏమండి, ఎక్కడో ప్రారంభించాడు 5 అధ్యాయం 8 అధ్యాయం దాకా అట్టాగే కూర్చున్నారు, ఏం మాట్లాడాల. గంట ప్రసంగమైనా 2 గంటల ప్రసంగమైనా చాలా శుభ్రంగా వింటాం మనం. కొండమే ప్రసంగం దిగాడు, వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది డోట్లనేగా. అంటే తిరిగి మరలా వాటిని మనం నెమరు వేసుకోవడానికి ఏమాత్రం కూడా సమయాన్ని ఇవ్వలేదు కనుకనే గాబరా వచ్చేసింది. అది సమయాన్ని ఇచ్చామనుకోండి, ఎవడ ప్రసంగం చేసినా మనం విన్నా మనకు అర్థమైపోద్ది, ఏ తప్పు ప్రసంగం ఉంది, ఇది కరెక్ట్ కాదు. అది లేకపోతే గాబరా పడిపోతాడు, బాబు ఏంటి ఇలా వచ్చేసింది ప్రసంగం, అని ఎలా చెప్పాడు ఎలా చెప్పాడు. అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ మిస్ అయిందో, వాక్యం పట్ల ప్రేమ మిస్ అయిందో, ఆటోమేటిక్గా గాబరా వచ్చేస్తుంటుంది. నేను ఎక్కడ గాబరా పడ్డట్టుగా మీరు చూడగలరా? వాడు ఎంత పెద్ద తోపని నాకు చెప్పని చాలా ఇంట్రెస్ట్గా వింటా, విని వెంటనే చెప్తా శుద్ధ తప్పులు ఉన్నాయి దీంట్లో, స్పష్టంగా చెప్తా. ఇగో రెఫరెన్స్ ఇలా ఉంది, కానీ వీడు ఇలాగా ఉన్నాడు అంటే వీడికి ఇంతే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే అటు పనికిరాడు, అటు సట్టు పాత్ర. అది మరి గట్టి పాత్ర కాబట్టి మాట్లాడు, ఇంకొక మాడే పని లేదు. ఇంకా సట్టు పాత్రే. అది ఇంట్లో ఉంటే సత్తు పాత్రలో అది ఎందుకు కొన్నాం మనం? పెట్టుకుంటాం అంతే, షోకేజీలో బాగుంటుంది కాబట్టి పెట్టుకుంటాం. కొన్ని ఉపయోగపడే పాత్రలు కానీ షోకేజీకి బాగుంటాయి, వాటిని ఎప్పుడు తీయం కానీ అప్పుడప్పుడు కడుగుతాం. అవి అట్టాగే మన జీవితం కూడా. బోధించే బోధకుడైనా వినే విశ్వాసి అయినా సట్టు పాత్ర టైపే, సత్తువ లేదు దాంట్లో. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక రిఫరెన్స్ మనకు ఎదురవుతున్నప్పుడు దానిలో దేవుడు నేటి కాలంలో ఏమి చెప్పాలి అనుకుంటుండో అక్కడ మనం ఏం చేస్తాం తెలుసా? చూసామండి, వెళ్ళిపోయారు కానీ యేసుక్రీస్తు వారి గురించి గుర్తుపెట్టుకులైపోయారండి అని ఇప్పుడు కింద కొత్త అదే మాట్లాడుతారు అయ్యగారు. ఎందుకు? భక్తుల మీద నిందలు బాగా వేయటంలో ఈ నేటి కాలపు బోధకులు ఉత్తీర్ణత బాగా సాధించారు, 100కు 100. అండి మనోళ్ళు ప్రసంగం చూడండి, అంటే అబ్బురంగారు కాబట్టి అంటే ఆ అరేబియా స్త్రీ కసక్కులాగా ఉంటుంది, గుర్రంలాగా ఉంటుంది అండి. ఈత మాట్లాడుతూ ఉంటాడు, నీ చెప్పాడు ఆ కసక్కు గుర్రం అని బైబిల్లో. అంటే ఒక భక్తుని అనడానికి నువ్వెంత పెద్ద భక్తుడివి? అబ్రాంగానే అనగలిగామే. అబ్రాముని అంటాడు, దావీదుని అంటాడు, ఎందుకంటే లోతుని అంటాడు. అనే ముందు నువ్వెంత ఇత్తువి? తెల్లటి పత్తిలో నల్లటి ఇత్తులాగా నువ్వు ఏడన్నావు. తెల్ల పత్తి ఉందనుకోండి, పాపం నల్ల ఇత్తు కనపడదు. ఓపెన్ చేసావు అనుకోండి, అలాంటి వస్తాడు ఒకడు పరిగెడుతుంటారు. దీన్నే ఇప్ప తీసామనుకోండి, ఎత్తులన్నీ కనపడుతుంటాయి లోపల. ఇది ఎక్కడ దాక్కుంది తెలుసా? ఎక్కడో ఉంది. పైన కనబడేది మొత్తం పత్తి లోపల ఉంది ఇత్తు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక బైబిల్లో బ్రతికిన భక్తుణ్ణి అంటున్నాడు అంటే నిజంగా వీడి పత్తిత్తు టైప్ అనమాట. వాళ్ళకున్న క్యారెక్టర్ కానీ, వాళ్ళు ఎంత గొప్పగా సేవ చేస్తే బైబిల్లో ఈరోజు మనకు ఆదర్శం అయ్యారని సంగతి మర్చిపోతాడు. పెద్దోళ్ళ పట్టుకొచ్చుకుంటాడు అంటే జ్ఞానం లేకుండా పోయిందండి వాళ్ళకే అంటాడు. ఇప్పుడు ఈ విషయం కిందకు తీసుకొస్తాను, ఈ విషయంలో కూడా చాలామంది ఇలాగే మాట్లాడతారు. పేతురికి ఎంత చెప్పినా ఏంటంటే యేసుక్రీస్తు వారు, అదే మనం అయితేనే ఆ కాలంలో మనం ఉంటే నిజంగా మనం ఉన్నాం అనుకోండి, యేసుక్రీస్తు వారిని అంతకంటే ముందు చంపేస్తాం మనమే. అది ఎందుకంటే ఇప్పుడు చెప్పాలి ఆ మాట, సుత్తారా మాటని మనం చంపమనుకుంటున్నారా? మనం ముందు డెక్కలం కదా, మనం చంపం దేవుణ్ణి. చూడండి, పిలిపిలు రాసిన పత్రిక, మనం చంపండి. మూడవ అధ్యాయము 16వ వచనము. అది కదమ్మా, ఆగండి ఒక్క నిమిషం ఆగండి. 3:16 కదమ్మా, సారీ 3:18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకొనుచున్నారు,
వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏచుచూ చెప్పుచున్నాను. క్రీస్తు శిలువకు శత్రువులు అంటే యేసుక్రీస్తు వారు బతుకుంటే ముందు మనం చంపోలం, పిలాతు కాదు, ముందు మనమే చంపేసేవాళ్ళం. మనం చంపవా ఏమంటే? మనం చంపం, ఇంకా లేవు, మనం ఇంకా అదృష్టవంతులు. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ఎప్పుడైతే వాళ్ళు బలహీనంగా ఉన్నారో ఆ బలహీనతను తీసుకొనే మాట్లాడతాడు. కానీ మరి ఆ ఆతృత మనలో ఉందా, ఆ ధైర్యం మనలో ఉందా, ఆ తెగింపు మనలో ఉందా? ఇవన్నీ మనం ఎందుకు తీసుకోవాలి అంటే మన దాకా దేన్ని తీసుకోవటం మనకి ఇష్టం ఉండదు. దేన్ని తీసుకోండి మనం. యోహాను సువార్త 20వ అధ్యాయము కింద నుంచి 7 నుంచి 10 వరకు. నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి నమ్మెను. చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనము వారి ఇక్కలు గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. చూశాడు, నారబట్టలు ఒక చోట ఉన్నాయి, తల రుమాలు ఒక చోట వేరువేరుగా ఉన్నాయి. వెంటనే రెండు ఆయన ధైర్యం చేశాడు. యేసు ప్రేమించిన శిష్యుడు ఏనా వెళ్ళాడు, లోపల పోయి చూశాడు, అవును కదా అని నమ్మాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. క్రైస్తవ ప్రపంచానికి ఒక ఆలోచన ఇక్కడ అందలేదంటే ఇప్పుడు మీకు చెప్పాలి ఒకటి. యోహాను గారు ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు. మన ప్రసంగాల్లో ఇప్పటివరకు ఏం చేశాం? ఇప్పటివరకు మనం ఏం చేశాం ఏమండి? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చాలా పక్కన పెట్టి ఓల్డ్ అయిపోయింది. ఇంకొకటి, ఎప్పుడు చూసిన తోమ మీద నెట్టేస్తుంటాం మనం ఏమండి? తోమ యేసుక్రీస్తు వారు సిలువేసేటప్పుడు లేరు కనుక ఆ సందర్భంలో అడిగాడు. అప్పుడు అంటాడు ఆయన ఆ మాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువేస్తున్నప్పుడు ఎవరున్నారు తెలుసా? ప్రియ శిష్యుడు యోహాను గారే ఉన్నారు. తల్లిని అప్పగించింది కూడా ఈయనకే, జాగ్రత్త చెప్పింది కూడా ఈయనకే. నన్ను కన్న తల్లి రేపటి దినాన తీర్పు తీర్చేటప్పుడు తను వాక్యంలో లేకపోతే నరకానికి పంపించేది కూడా నేనే, నువ్వైతేనే బాగా అని చెప్పింది కూడా ఈయనకే. అలాంటి ఈయన సిలువలో ఉండగా అలాంటి ఈయన చెప్పిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారి తల్లిని కూడా తీసుకెళ్ళి తన తల్లిలాగా సాతున్న ఈయన కూడా యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు 3వ రోజున సమాధిలో జరుగుతున్న సందర్భంలో మనం ఆలోచిస్తే పేతురు గారు వెళ్ళి చూశాడు, నారబట్ల ఒక చోట తలబాగా ఒక చోట ఉన్నాడు, ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఏనా వెళ్ళాడు, ఏనా చూశాడు, చూసి నమ్మెను అని ఉంది. యేసుక్రీస్తు వారు సిలువేస్తున్నప్పుడు తోమా లేడే. అలాంటప్పుడు తోమాని యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నారు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటానికి లేరు కదా, అందుకే అనలేదనే అక్కడ అర్థం. ఈయన కూడా అదే కదా, చూసి నమ్మెను. ఆయన కూడా చూసి నమ్మెను. మరి ఆయన్నే ఎందుకు పుడుతుంటాం మనం? ఆయన ఎందుకు పుడుతుంటాం? ఇది రాసుకుంది కూడా ఈయనే, గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఇది రాస్తున్న సందర్భం కూడా యోహాను గారే రాస్తున్నారు. నేనే, ఆయన ముందెళ్ళాడు, నేను వెనకాల వెళ్ళాను, ఆయన శుభ్రంగా అన్ని చూశాడు, నేను చిన్నంగా ధైర్యం చేసి వెళ్ళాను, నేను నమ్మాను, చూసి నమ్మాను. నేను ముందే నమ్మేళ్ళే కాదు, ధైర్యం చాలని రాయట్లు అక్కడ, నేను కూడా చూసే నమ్మాను. మరి తోమా విషయంలో ఏం జరిగింది? చేతిలో చేయి పెట్టాడని, డొక్కలో పెట్టాడని, అప్పుడే నమ్మాడని మనం చెప్పుకుంటున్నాం ఈ ప్రసంగాల్లో. మరి ఈయన గురించి ఏంటి? మరి ఈయన కూడా అదే చేశాడు కదా. అంటే ఎదుటివాడిలో ఉన్నటువంటి మచ్చను ఎదగటానికి మనం చూస్తామేమో కానీ మనలో ఉన్నది మాత్రం మనం ఎప్పటికీ బయటికి పెట్టుకోవడానికి ఇష్టపడం అని ఆయన యోహాను గారు చెబుతున్నారు. నాలో ఉంది, ఆ మైనస్ నాలో కనపడుతుంది, నాలో ఉంది. నేను కూడా చూసే నమ్మినా. ఫస్ట్ జరిగింది ఏం దగ్గరే, తర్వాత కదా తోమాతో ఎంటర్ అయింది. ఫస్ట్ పడింది ఈయనకే దెబ్బ. తోమాని అన్నాడు, నువ్వు నన్ను నమ్మట్లేదా? మరి యేసుక్రీస్తు వారు ఈ శిష్యుని ఎందుకు అనలేదు? చూపు చాలు కదా, అర్థమైపోయింది ఆయనకి, యోహానికి. ప్రియమైన దేవుని పిల్లలు, ఫస్ట్ ఎదురైంది ఈయనకే.
అందుకే ఆయన రాసుకున్నాడు కూడా. నేనే చూసి నమ్మంది నేను, యేసుక్రీస్తు వారు అన్న మాట రాస్తున్నాడు. ఆయన లోపాన్ని కూడా రాసుకుంటున్నాడు. అందుకే కదండి పద్మాసు దీపాన ఎవడికి దక్కని గొప్ప ఘనత ప్రారంభ కాలం నుండి రూపకలంకారంలో రాస్తూ ప్రపంచానికి గ్రాఫిక్ అందించగలిగినటువంటి ఘనత దేవుడి ద్వారా వెనక దక్కింది. మరి అంటే ఒక్కొక్క వ్యక్తి ఎదగటంలో తగ్గింపుని బట్టి ఒక్కొక్క కృపావరాన్ని దేవుడు అందిస్తాడు అన్నది ఇక్కడ మనకు అర్థమైపోవాలి. తగ్గింపుని బట్టి కృపావరం ఏమండి, వెనకాలుండి చెవులో చెబుతూ విజువల్ చూపిస్తూ రాయించాడు అన్న పదం అని రాసుకున్నాడంటే ఆయన అంటే ఎంత ఇష్టం ఉండాలి. ఎందుకు? ఇదిగో నాలో కూడా లోపం ఉంది, నాలో కూడా ఇది ఉంది. అప్పుడు లేరు కదా ఆయన, అందుకే అనలేదు. ఇప్పుడు తోమతో అంటున్నాడంటే ఉన్నాడు కాబట్టి అంటున్నాడు. లేచిన తర్వాత 40 days మా మధ్య ఉన్నాడు కాబట్టి, మేమందరం ఇంట్లో ఉండగా వచ్చాడు కాబట్టి, ఆ వచ్చినప్పుడు తోమ అప్పుడు లేడు కాబట్టి, ఇదిగో తోమ లేడు గనకనే తోమ అడిగాడు గనక అప్పుడు మేము బలపడటం కొరకు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యుడు అని ఒక్క తోమాకు చెప్పలేదు, నాకు కూడా చెప్పాడు అని ఈ పదములో ఆయన దాచుకుంటున్నాడు. ఎంత గొప్ప అండి. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోహాను సువార్త, ప్రకటన గ్రంథము అండి 5 రాశాడంటే ఆలోచించండి ఒక్కసారి. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే రాసుకోవటంలో కానీ ఫాలో అవటంలో కానీ ఒక్కొక్క భక్తుడిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ తగ్గింపు అండి. బైబిల్లో ఒక్కరికొక సంబంధం ఉంటుంది తగ్గింపులో. అంటే ఒకరిని చూసి ఒకరు తగ్గించుకోవట్లా, వారంతటికి వారే తగ్గుకుంటూ వస్తున్నారు. అది నేర్చుకున్నాడండి ఆయన. ఫస్ట్ ఎంటర్ అయింది నాకే, ఆ దెబ్బ పడింది నాకే అంటున్నాడు ఆయన. చూసి నమ్మాను, నేనే కదా చూసి నమ్మింది. తర్వాత తోమాకి, కానీ తోమాని ఎందుకు వస్తున్నాడు ముందుకి? యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి తోమా వచ్చాడు. అది నాకెవరు చెప్పలేదు, కానీ నేను చెప్పుకోవాలి. అది నాలో ఉన్నటువంటి మైనస్ ఇది అని యోహాను గారు ఎంత స్పష్టంగా దాచుకోవాలా, ప్రపంచానికి చెప్పేస్తున్నాడు తన మైనస్నే. అలాగని మైనస్లో ఉన్నాడా? మైనస్లో ఉన్నప్పుడు చెప్పాడు. ఎంత స్పష్టంగా ఉంటుందండి. అసలు ప్రకటన గ్రంథం అంత ఈజీగా నీకు అర్థమవదు. చరిత్ర, భౌగోళికం, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, భూత భవిష్యత్తు, వర్తమాన కాలం. భవిష్యత్తు ఎవరి వల్ల అవుతుందండి? నిన్న జరిగింది గుర్తుండదు, నేటి కాలంలో ఏంటో అర్థం కాదు, రేపేంటో తెలీదు. కానీ ఈ 3 కూడా ఎంత జాగ్రత్తగా ప్రపంచానికి అందించాడండి. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి దాంట్లో ఎన్ని ఆలోచనలు నింపుకొచ్చాడండి ఆయన. వండర్ కదండి, అమేజింగ్ పర్సన్ ఆయన. పైగా శిక్ష అనుభవిస్తున్నాడు. పద్మాసు దీపం అంటే ఏదో చెట్లు కాయలు ఉంటే తీసుకొచ్చి ఏనుగులు పెడతాయి అనుకోమాకండి. శిక్ష అనుభవిస్తున్నాడు, ఎవరూ లేరు. అది ఒక దీపంలో పడేసారి తీసుకెళ్ళి అంతే. అక్కడ ఖాళీగా ఉన్నాడా? బాధలో కూడా ప్రభువుని వెంబడిస్తూ ప్రపంచానికి అద్భుతమైన బోధన అందిస్తున్నాడంటే ఒక్కసారి మనం ఆలోచించండి. ఇంచుమించుగా 4-5 పుస్తకాలు కూడా మరి పౌలు గారు కూడా బాధలో ఉండే రాశాడు ఆయన. అది బాధలో ఉంటే మనం బైబిల్ చదవం, బాధలో ఉంటే మనం రాయలేం, బాధలో ఉంటే మనం ప్రార్థన చేయలేం, బాధలో ఉంటే అసలు చర్చికి రాలేం. ఎప్పుడు చెప్తుంటాను, నువ్వు బాధలో ఉన్నప్పుడు చర్చికి రావాలి. సంతోషం ఉన్నప్పుడు వచ్చేవో రాకుండా అది నీకు సంబంధించింది. నువ్వు హ్యాపీగా ఉన్నావు వచ్చావు, ఓకే, అది నీకు సంతోషాన్ని ఇస్తుంది, మంచిది, దేవుడు కూడా ఇస్తుంది. కానీ బాధలో ఉన్నప్పుడు వస్తావు చూసినవా, నిజంగా అది దేవుడికి ఇస్తుంది, నీకు ఇవ్వదు. అంటే సంతోషం అన్నది నాకెందుకు, నా దేవుడు కావాలి అని బ్రతికినటువంటి భక్తుల జీవితాలు మొత్తం బాధామయమే. అది బాధలో ఉన్నప్పుడు అండి దేవుళ్ళు ఎదగాల. మనం ఒక బాధ దేవుళ్ళు ఉన్నప్పుడు ఎదగడానికి మంచి పునాది వేస్తుంది. కానీ విచిత్రం ఏంటో తెలియదు, కానీ బాధలో ఉన్నప్పుడే దేవుడికి మనం దూరం అవుతూ ఉంటాం. ఇవన్నీ బాధలో ఉన్నాయి. వీళ్ళ బ్రతుకులన్నీ బాధలో ఉండబట్టి ఇంత లోతుగా రాగలిగింది బైబిల్. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఎంత చెప్పినా, సమాధి తెరవబడినా, వెళ్ళి చూసినా, ఆయన చూసి నమ్మినా అప్పటికైనా అర్థం కాల. ఎందుకంటే వారి మనసులో అంతకు ముందు
మగ్ధలేని మరియ సువార్త ప్రకటించిందని చెప్పగలిగాం, కానీ మగ్ధలేని మరియ మాట వెనకాల గాబరా ఉన్నదన్న సంగతి కూడా మనం ఆలోచించలేకపోయాం. నిజమే, సువార్త ప్రకటించింది, యేసుక్రీస్తు వారు లేచిన సంగతి చెప్పింది మంచిది, కానీ దాని వెనకాల గాబరా కూడా ఉంది. ఆ గాబరాను దాటుకోగలిగి వచ్చారు కాబట్టే ఈ రోజున వాళ్ళు భక్తులు కనపడుతున్నారు మనకి. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక మృతులో నుండి లేచుట అగత్యము. ఆయన ఖచ్చితంగా లేస్తాడు, 100%. మస్ట్ అండ్ షుడ్. అగత్యం అంటే లేస్తాడు. లేఖనము వారింకను గ్రహింపరైరి. గ్రహించలేదు అంటే గుర్తు లేదని కాదు, గుర్తుకు రాదని కాదు. ఆ సందర్భంలో మైండ్ బ్లాక్. ఎందుకంటే ఇష్టపడ్డ వ్యక్తి అలా అయిపోయాడు, కనీసం చూసుకుందామంటే లేడు. ఆ టెన్షన్లో ఉండిపోయారు వాళ్ళు. గ్రహించలేదు. ఇప్పుడు వాళ్ళు గ్రహించలేదు అనే సంగతి దేవుడు రాయించాడు. ఇప్పుడు మనం గ్రహిస్తున్నామా? పాప యేసుక్రీస్తు వారితో మహా అయితే 3 సంవత్సరాలు స్నేహం సాగించారు, ఇప్పుడు 3.5 సంవత్సరాలు స్నేహం సాగించారు. ఆయన బోధ మొదలుపెట్టిన దగ్గర నుంచి 1 నెల అటు ఇటు అయినా సరే, అందరూ ఒకేసారి రాలేదు, టైం పట్టింది కాబట్టి 1 నెల అటు ఇటు వేసుకున్న 3-3.5 మధ్యలో స్నేహం సాగింది. 3-3.5 స్నేహం మధ్య కాలంలోనే గ్రహించలేదని దేవుడు రాయించాడే. మరి 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 3 ఏళ్ళు అండి, బై బర్త్ క్రిస్టియన్స్, అదే చర్చిలో పుట్టాం, ఇవన్నీ చెప్పుకుంటామే. మరి మనం ఏమైనా గ్రహించామా? అది 3.5 సంవత్సరాల స్నేహంలోనే వాళ్ళు గ్రహించలేకుండా పోయారే. బైబిల్ వచ్చి ఎప్పటికీ 400 సంవత్సరాలు అయింది. తెలుగులోకి తర్జుమా చేయబడి ఇంచుమించుగా 150 సంవత్సరాల పైన అవుతుంది. మరి ఈ 400 సంవత్సరాల బైబిల్ అక్షర రూపంలో వచ్చింది. అది అంతకుముందు చెట్ల బెరళ్ళ మీద, రాతి పలకల మీద అట్లుండేది, చర్మపు కాగితాల మీద. కానీ అక్షర రూపంలో వచ్చిందిగా. అక్షర రూపంలో వచ్చినా సరే 400 సంవత్సరాలుగా మరి మనం ఏం గ్రహించాం? మనం గ్రహించామా? ఏమండి, వాళ్ళు గ్రహింపరైరి. వాళ్ళ గురించి బాగా చెప్పుకున్నాం. మనం ఏదో గ్రహించినట్టుగా స్టేజీలు ఎక్కేసి ప్రసంగాలు చేస్తుంటారు అయ్యగారులు, ఈడేదో గ్రహించినట్టుగా. నువ్వు గ్రహిస్తే షూలు ఇప్పాలిరా. నువ్వు గ్రహిస్తే ఒక నియమంతో వాక్యం చెప్పాలి. నువ్వు గ్రహిస్తే ఇప్పటికే ఎన్నో సంగతులు ప్రపంచానికి నువ్వు అందించగలిగి ఉండాలి. నువ్వు గ్రహిస్తే ఎంత బాగుంటుంది. మనం గ్రహించామా? వాళ్ళని అనటం మాత్రం చాలా ఫాస్ట్గానే ఎత్తుంటాం మనం. ఎందుకంటే వాళ్ళకు సంబంధించింది కాబట్టి అలా వెళ్ళిపోతుంటాం. అంటే మనకు సంబంధించింది కానప్పుడు మన ఎవడు సంకనాక సంఘంలో ఏమండి, ఇది మనకు సంబంధించింది కాదండి. మరి మనం ఎందుకు సంఘంలో? మా సంఘంలో ఇంతమంది, మా సంఘంలో అంతమంది, మాకెట్లా అంటే ఇవన్నీ ఎందుకు? వాళ్ళ ద్వారా మనకి చెప్పాలి అనుకున్నాడు కాబట్టే ఇది మనకు సంబంధించిందిగా మనం స్వీకరించగలగాలి. మనం ఎక్కడ స్వీకరించాం? ఏమండి, ఏ ప్రసంగికడం తీసుకోండి, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మనలోకి వచ్చి ఆలోచిస్తామా? మనం ఇక్కడ ఆలోచించాలి కదండి. నిజమే, యేసుక్రీస్తు చనిపోయారు, చూశారు, నమ్మలేదు, గ్రహించలేదు. ఇప్పుడు మరి మనం వాక్యాన్ని చూస్తున్నాం, నమ్మామా? వాక్య భావాన్ని గ్రహించామా? వాక్య లోతుల్ని అనుసంధానించుకున్నామా? మనకే ఏమి లేదు కదా. ఇంకా వాళ్ళు ఉత్తమోత్తములు. ఎందుకంటే పుస్తకాలు రాయగలిగి భక్తులు ఇప్పటికే పరలోకం సంపాదించుకోవడం కొరకు మంచి పొజిషన్లో ఉన్నారు. మరి మనకు అసలు అది దక్కదో తెలియదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళ లోటుపాట్ల గురించి మాట్లాడటం చాలా ఈజీ, కానీ దాన్ని మలుసుకొని తీసుకోవటం అన్నది మింగుడు పడదు మనకి నేటి కాలంలో. అది వాళ్ళు గ్రహింపరైరి. మరి మనమేం గ్రహించాం? గ్రహిస్తే కోటాను ప్రశ్నలు ఈ రోజున క్రైస్తవుల మెదడులో మెదిలయ్యే కావండి. అది ఎందుకు ఇన్ని సందేహాలు ఉన్నాయంటే వాక్యాన్ని గ్రహింపలేక. అది సందేహపడి వారి మీద జాలి చూపుడి అంటే అర్థం ఏంటి? ఆడికి ఎప్పుడు అర్థం కాలే, ఇంక నువ్వు జాలి చూపించి వాడి మీద అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే అర్థమైంది, ఆడికి చెప్పడం రాదు. ఇంకా నువ్వు జాలి చూపించక, నువ్వు చెప్పాక కనికరం చూపుడి. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక వాళ్ళు ఎక్కడైతే బలహీన ఆ సందర్భంలో గ్రహించకపోవచ్చు, బట్ అదే సందర్భంలో మళ్ళా వాళ్ళు బలపడ్డట్టుగా కూడా బైబిల్లో రాస్తున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు అంతేనండి, చాలా
ఫాస్ట్గా ఎనర్జెటిక్గా ముందుకు వస్తారు, చాలా ఫాస్ట్గా. ప్రియమైన దేవుని పిల్లారా, గ్రహింపరైరి. ఇక ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు పోయిరి. గ్రహించలేదు, అంతటా ఆ శిష్యులు తమ వారి యొద్దకు పోయారు. గ్రహించలేదు, చెప్పేసుకున్నాం, వెళ్ళిపోయారు. పేతురు ఎప్పుడైతే వంగి చూశాడో, నేను యేసుక్రీస్తు వారిని చూశా అని పేతురు చెప్పుకోలే. కానీ పేతురు యేసుక్రీస్తు వారిని చూశాడు అని శిష్యులు చెప్పుకున్నారు. మనకు ఆ పదం బైబిల్లో కనపడదు. అది యేసుక్రీస్తు వారు ఎవరు కనబడ్డాయా లేచంటే లోకానికి తెలిసింది. లోకం వేస్ట్ నేను ఎప్పుడు చెబుతుంటా, క్రైస్తవ్యం అంతా స్టూపిడ్స్ వరల్డ్లో ఉండరు. మనం కూడా తెలుసా, నిజంగా క్రైస్తవుడు చాలా గొప్పడు ఉండే. ఆనాడు వాళ్ళు వాక్యం చెబితే భూమి తలక్రిందులైంది, అది వాళ్ళకే సంబంధించింది. ఈనాడు మనం వాక్యం చెబితే తల ఆడబెట్టుకోలో కూడా తెలియదు మనకి. అది అందుకనే అంటుంటాం ఫెలోస్ అని, బెఫెలోస్, వేస్ట్ ఫెలోస్. వాళ్ళు సూపర్, ఆ క్రైస్తవులు సూపరు. ప్రారంభ శతాబ్ద క్రైస్తవులు. ఇప్పుడు క్రైస్తవులు ఇంకంతే, నామకం, సో కాల్డ్ చెప్పుకోవడానికి తప్ప మరొకటి పనిచేయరు. మనకేమని రాస్తాడు తెలుసా బైబిల్లో? ఏమండి, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎవరు కనపడ్డారయ్యే మొట్టమొదటి కంటే వెంటనే మన అయ్యగారి ప్రసంగం చేస్తాడట. అమ్మ ఈ గ్రామం నుంచి మొదలు పెడతాడు. ఇంకా మాకు తెలియదు మరి. ఆ క్లేఫేమని వాడు మరొకడు మాట్లాడుకుంటూ వస్తుంటే వాళ్ళు కనబడారమ్మా. ఏమండి, వారు నిన్ను తగలేసి ఆ ఆల్మెడ్ అనేసి తొక్క వాళ్ళకు కనపడ్డా. పేతురికి ఎదురు కనబడింది ఫస్ట్ లేచి. పోనీ ఆ మాట ఉంటుందా బైబిల్లో? పేతురు గారు చెప్తారా నేను చూసే ఫస్ట్ అని? ఆయన ఆల్రెడీ వంగి చూశాడు, సమాధిలో లేడు. అంతే, ఆయన చూసినాం మేడం, అయినా లేడు, ఇంటికి వచ్చేసారు. కానీ పేతురు గారు చూశారు అంటే మీరు నమ్మాలి. మొట్టమొదటిగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత కనపడింది పేతురికే. అది రాయడు బైబిల్లో. కానీ అదే చెబుతుంటే ఎప్పుడు కూడా నువ్వు చదివినా అర్థం కాదు, వెతికినా దొరకదు, పట్టుకుందామన్నా గ్లెజరిన్ కంటే ఘోరంగా జారిపోద్ది. కానీ ఒక్కసారి మనసు పెట్టి ఒక రెఫరెన్స్లో దాగినటువంటి భావాన్ని నువ్వు గాలం వేసి లాగగలిగితే అంతే. చెప్పేశాడు ఏమని, ఏంటంట గొడవ అన్నాడు. ఏ లేదు శిస్తు కట్టమంటున్నారు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? కట్టేద్దాం అనుకుంటున్నావు. మరి ఉన్నాయా? ఓ పని చేయి, అడుగో షాప్ అయ్యి కాలం వైపు షాప్ వచ్చిందని అంతే. ఎవరి దగ్గర ఉన్నాయి శిస్తు కట్టడానికి? ఎవరి దగ్గర ఉంది సంపద? శిస్తు కట్టడానికి ఎవరు ఉపయోగపడుతున్నారు? శాప. దాని దగ్గర తీసుకురాపో అన్నాడు అంతే. దాని దగ్గర తీసుకురాపో. మన దగ్గర లేదా? మన దగ్గర ఏమి ఉండవు. మనం చెబితే ఏదైనా ఉంటుంది. అది మన దగ్గర ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు మనం అంటుంటాం, మనం కూరవాడికి ఆది కట్టాలండి అని. మన దగ్గర ఉన్నాయా? మన దగ్గర ఉండవు. మన దగ్గర ఉంటే మనం పెడతాం. దోసుకోవడం తప్ప ఎవరు పెడతాడండి బాబా? భూమి మీద బ్రతుకున్నంత వరకు మేము ఇలాగే బ్రతుకుతాం. డిసైడ్ చేసాం. అది మారటాలు, మార్చుకోవటాలు, మారిపోవటాలు, జారిపోవటాలు ఉండవు. మన దగ్గర లేవు. కానీ మన దగ్గర లేవన్న సంగతి మనకు తెలుసు. కానీ ఎవరి దగ్గర ఉన్నాయి? శాప దగ్గర ఉన్నాయి. శిస్తు ఎవడు కట్టాలి పేతుడు? నువ్వు వెళితే, గాలం వేస్తే, క్రియ జరిగితే చేప వస్తుంది. చేప నోట్లో ఉన్నది శకలం. అది ఆ శకలు తీసుకున్నావు అనుకో, కథం నీ శకలన్నీ తీరిపోతాయి అని చెప్పేశాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? మన దగ్గర ఏమీ ఉండవు. కానీ మనం అనుకున్నది ప్రతిదీ ఖచ్చితంగా అది బిల్డ్ అయ్యే కనబడుతుంది. ఇదండి నమ్మకం. ఇది నమ్మకం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైతే పేతురు గారు చెప్పుకోవట్ల నేనే చూసి యేసుక్రీస్తు వారిని చెప్పుకోవడానికి అవకాశం లేదు అక్కడ. కానీ ఆయనే చూశాడు, పేతురు గారే చూశారు. అది అంటే ఎలా దొరుకుతుంది? అది ఎలా దొరకాలి మనకి? కాపర్లు చెప్పర్లేండి, కాపర్లకి రాదని ఎప్పుడు చెప్తుంటాను. కాపరి అనేవాడు అంతే,
పరిగెడుకునేవాడు ఇంకోవాడు. అది ఒక పదంలో దాస్తున్నప్పుడు దాని వెనకాల దాగున్న భావం. అందుకే బైబిల్ కంప్లీట్లీ అంటుంటాం మనం, పరిపూర్ణం. ఎందుకోనంటే దేవుడు దీన్ని బైబిల్లో రాయలేదు అన్నాం అనుకో, నీ గుడ్లు పీకేస్తాడు. అది ఎవరే కళ్ళతో కదరా మనసుతో చూడరా అంటాడు. అందుకే సొలొమోను మహారాజు చెప్పాడు, దరిద్రుడా కళ్ళతో బైబిల్ చదవకరా, జ్ఞానికి ఇక్కడ ఉన్నాయరా అని చెప్పాడు. ఇక్కడ కొడితే బుర్ర బయలు తప్ప కళ్యాణం ఉంటాయండి. అంటే అంత మనోజ్ఞానంతో, అంత లోతైన దృక్పథ చూపుతో నువ్వు బైబిల్ చదవగలగాలి. అప్పుడు అర్థమైంది. పైపైన చదువుకుంటూ వచ్చామనుకో నీకు ఎప్పటికీ అర్థం కాదు. అది ప్రసంగంలో కూడా అయ్యే కదండి. యేసుక్రీస్తు వారు చనిపోయినాక తిరిగి లేస్తుంటే ఏమండి, దేవుణ్ణి వెంబడించకపోయినా ఆయన మాటలు విన్న వారికి దేవుడు కనపడ్డాడండి అంటాడు. వాళ్ళతో మాట్లాడండి అంటాడు. ఎవరో ఈ సొంగలప్పలో ఈడంతా మీరు చెప్పడం. తన్ను ప్రేమించిన శిష్యులకి ఆదరణ ఇవ్వకుండా, వారి కనపడి ధైర్యం చెప్పకుండా, ఎవడో మైకు ద్వారా వినేవాడికి వాడికి ఎలా కనపడతాడండి దేవుడు? వాడికి ఎలా కనపడతాడు? తను వెంబడించిన వారికి ప్రిఫరెన్స్ ఇస్తాడు కదా. యేసుక్రీస్తు ఇచ్చారు కదా, ఎవరైనా ఇస్తారు. తను వెంబడించిన వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత ఎవరైనా ఇస్తారు బయట. అలాగని అందరిని తక్కువ చేశాడని కాదు. ప్రిఫరెన్స్ ఇవ్వడంలో మాత్రం ఖచ్చితంగా నీ ఆసక్తిని బట్టే ఉంటుంది. కానీ మనకు ఎంత చదివినది కనపడదు, కానీ చదువుతున్నప్పుడు పట్టుకుంటే కనపడుద్ది. ఆ పట్టు ఇప్పుడు పట్టుకోవాలి మనం. లూకాసు వార్త 24వ అధ్యాయము 33 నుండి 35 వరకు. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండెను. మరి సీమోను చెప్పాలిగా, పేతురు గారు చెప్పుకోవాలిగా. తెలుసా, వాళ్ళకి కనబడ్డంట. ఎవరికి? సీమోని కనబడ్డాడు యేసుక్రీస్తు వారు. సీమోని కనబడ్డారు యేసుక్రీస్తు వారు. ఆ అమ్మాయి గ్రామస్తులు ఇద్దరు వాళ్ళు వచ్చి శిష్యులు చెప్పుకుంటే సీమోను పేతురు కనబడ్డాడు యేసుక్రీస్తు వారు. వీళ్ళకెలా తెలుసు? మనకు తెలిసింది మనం చెప్పుకోవటం లోపం చెప్పుకోవాలండి. మనలో ఉన్న లోపం చెప్పుకోవాలి, కానీ మనలో ఉన్న టాలెంట్ ఎప్పుడు చెప్పుకోకూడదండి. నిజమండి, మనలో ఉన్న లోపం చెప్పుకోవాలి. మనలో ఉన్న టాలెంట్ ప్రసంగంలోనూ, సభలోనూ, లేకపోతే మరొక చోట బయటపడిద్ది. కానీ లోపం ప్రసంగాల్లో బయటపడతాం, సభల్లో బయటపడతాం. మనం చెప్పుకుంటే బయటపడిద్ది. లోపం 10 మందికి చెప్పాలి. అది ప్రసంగం ఎట్టాగా వింటారు 10 మంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడినది చెప్పుకొని చుండిరి. సీమోనికి కనబడ్డాడు అండి, సీమోను కనబడ్డాడు. వారిది విని త్రోవలో జరిగినటువంటి సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలనటువంటి ఆయన తమకు ఎలాగో తెలియబడినో అది తెలియజేసిరి. ఎవరికి కనబడ్డాడంటే సీమోను. ఎవరు కనబడ్డాడు యేసుక్రీస్తు వారు? సీమోనికి. మరి ఆయన చెప్పుకోవాలి కదా, నాకు కనబడ్డాడు, నేను చూసా అని. ప్రియమైన దేవుని పిల్లారా, తనలో ఉన్నది లోపాన్ని ప్రపంచానికి చెప్పుకుంటూ వస్తున్నాడు. తను బలపడుతున్నది ప్రజలు చెప్పుకోవాలి అని చూశాడు. అదే 3000 మందికి బాప్తిసం ఇవ్వటానికి కారణమైంది. అదేనండి, అక్కడ పడింది దానికి బీజం. తనలో ఉన్నది, తన లోపాలు మొత్తం చెప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు తనలో ఉన్నదే ఆతృత కానీ, ఆసక్తి కానీ, ఇది లోకం. పెంతెకోస్తు పండగ దినాన 16 దేశాల ప్రజలు వాక్యం విని బాప్తీసం తీసుకుని ఉన్నారంటే చెప్పాడా వాక్యంలో బాప్తీసం? అమ్మా 3 రోజుల సభల అనంతరం చర్చిలో రెడీగా ఉన్న పిల్లలు బాప్తీసం పొందాలి అని రోజు గడికి గంటకి ప్రసంగాలు చేస్తున్నారా? అదే మన పాస్టర్ గారు అనుకోండి, అమ్మా రెడీ చెప్పాలా బాప్తీసం?
అనౌన్స్మెంట్ చేయాలి బాప్తీసాలకి. బాప్తీసం అంటే పూర్వంగా ప్రభువులో రావడానికి నీ మనసు అంగీకారం, నీ మనసు నీకు తెలిపే అంగీకారం బాప్తీసం. ఎవడో బలవంతం చేస్తేనో, ఎవడో ప్రోత్సహిస్తేనో, సంఖ్య తక్కువైందని అయ్యగారు బలవంతం పెడితేనో తీసుకునేది బాప్తీసం ఎలా అవుతుందండి? ఎలా అవుతుంది? 16 దేశాల ప్రజలు 3000 మంది ముందుకొచ్చారంటే పేతురు గారు ఏమన్నా బతిమిలాడా బాబు అని? బతిలాడా? ఉందా అట్లా? బతిలాడతారండి? అంటే జనం చెప్పుకోవాలి, లోపం మనం చెప్పుకోవాలి, మనలో ఉన్నటువంటి ఆతృత జనం చెప్పుకోవాలి. ఎంత బాగుందండి, అసలు ఎక్కడ తగ్గించుకునేది లేదు కదా. అరే అదేంట్రా అమ్మ, లోపం కూడా ఎంత బాగా చెప్పుకుంటాడరా, ఎంత బాగా చెప్పుకుంటాడు లోపం దాచుకోకుండా. లోపం చెప్పుకున్నవాడే లోహంగా నిలబడతాడు రాబోతున్న రోజుల్లో. ఇంకా వాళ్ళు లోపాలు ఉండవు చెప్పుకోవడానికి, ఇంకేముంటాయి, మొత్తం జారిపోతుంటాయి. ఇంకా లోపాలు ఏముంటాయి? ఇంకా అండి లోపాలు ఉండవు. ఇంకా చెప్పుకుంటా ఉంటే పోతుంటాయి. ఇంకెక్కడ లోపాలు? వాడు ఉపయోగపడతాడు ఫ్యూచర్లో. మనం ఏం చేస్తుంది తెలుసా? లోపం చెప్పుకుంటే ఎక్కడ పర్సన్ అయిపోతుందని చెప్పేసి దాచుకుంటూ ఉంటాం. దాచుకుంటే దాగేది కాదు, అది ఇంకా లోపల ఇంకా పిల్లలు పెట్టి, ఇంకా పిల్లకలేసి, ఇంకా పిల్లలు పెట్టి నాశనం అయిపోతాం మనం. టాలెంట్ అనుకోండి, జనం చూడాలి, 10 మంది చూడాలి. మనలో ఎంత టాలెంట్ ఉందో 10 మంది చూడాలి. టాలెంట్ చెప్పుకోకూడదు, నేను తోపు, నేను తురుము అని. నువ్వు కూర్చున్నావు అనుకో ప్రసంగంలో, నువ్వు తోపు తురుమో లేకపోతే మొత్తం తులసి చూడడం అర్థమైపోద్ది అక్కడ. అది కదా, ఎంత బాగుందండి అసలుకి. చూసారా, బైబిల్ ఉద్దేశానికి మన ఉద్దేశానికి డిఫరెంట్ చాలా ఉంది కదండి. అసలుకి దగ్గర రాలేం మనం. ప్రియమైన దేవునికి పిల్లారా, ఈయన ఏం నేర్పుతున్నాడు ఇప్పుడు? ప్రభు దర్శనం నాకే కలిగింది అని నువ్వు చెప్పుకోవటం కాదు, ప్రభు దర్శనం ఆయనకి కలిగింది అని జనం చెప్పాలి. అది దర్శన రీతిగా పలానా ఆయనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దర్శన రీతిగా పలానా దేవుడికి ప్రత్యక్షమయ్యాడు. మరి దర్శన రీతిగా పేతురికి ప్రత్యక్షమయ్యాడని పేతురు చెప్పుకోవాలి కదా. ఆయన చెప్పుకుంటే ఎక్కువ అవుద్ది, అదే జనం చెబితే ఎక్కువ అవుద్ది. ఒక్కటే పదం కానీ వాడుతున్నప్పుడు దాన్ని ఆగుతున్న విధానం ఈ ఎక్కువ మైనస్లోకి వెళ్ళిపోద్ది, ఆ ఎక్కువ జనాల పెంచడం ఆత్మీయతలోకి వెళ్ళిపోద్ది. అది గ్రహించాడండి ఆయన, అక్కడి నుంచి ప్రారంభించాడు. ఇంతకీ త్రోవలో జరిగిన సంగతులు, ఆయన రొట్టె విరుచుట నమకు ఎలాగో తెలియబడినో అది తెలియజేశారు. ఇంతకీ త్రోవలో ఎలాంటి సంగతులు పరిణామాలు జరిగాయి అది ఇక్కడ తెలియాలి. వచ్చే వారం మాట్లాడుకుందాం, ప్రార్థించుకుందాం.